ఎవడు ఎవడా ఇంజనీర్? నేనే ఆ ఇంజనీర్ని. అతను మీకంటే తక్కువ కొటేషన్ వేశాడు, అందుకే చిన్నవాడైనా అతనికే ఇచ్చాను కాంట్రాక్ట్. ఆహా, నేను కూడా 150 రూపాయల పావలాకి గోదావరి మీద కొత్త బ్రిడ్జి కట్టించిస్తానని లోయెస్ట్ టెండర్ వేస్తాను. నాకు ఇచ్చేస్తావా కాంట్రాక్ట్? అతి తక్కువ ఖర్చుతో కాంట్రాక్ట్ పూర్తి చేయడానికి అతను ఏమైనా జీనియస్ ఇంజనీరా, లేకపోతే ఇంటర్నేషనల్ కాంట్రాక్టర్స్ దగ్గర అనుభవం మోసుకొచ్చాడా? అసలు ఎవరతను? ఏమిటి అతని క్వాలిఫికేషన్? ప్రపంచ పరిశీలన శక్తి నా క్వాలిఫికేషన్ మిస్టర్ సుదర్శన్ రావు. నువ్వా? అవును, నేను నువ్వు అనుకున్నట్టు అమెరికాలో ఇంజనీరింగ్ చదవలేదు, జపాన్ మిషనరీతో నీలా కాంట్రాక్టు చేయలేదు. నాకున్న ఒకే ఒక అర్హత కామన్ సెన్స్, అంటే లౌకిక జ్ఞానం. కామన్ సెన్స్ తోనే కాంట్రాక్టులు పూర్తి చేయగల మేధావివని ఈ అతి మేధావి నిన్ను గుర్తించాడనమాట. నువ్వు గుర్తించక తప్పదు. అలల తాకడికి ఇసుక్కోత జరగకుండా ఆపడానికి 2 పాత షిప్పులను ముంచి అతి తక్కువ ఖర్చుతో కాంట్రాక్ట్ పూర్తి చేశాను. ఒక్కసారి అటు చూడు. నా కామన్ సెన్స్ ని గుర్తించిన ఇంజనీర్ గారు నీకు రావాల్సిన కోట్ల రూపాయలు విలువైన కాంట్రాక్ట్ ని నాకిచ్చారు. షిప్పు షేపే తెలియని వాడివి షిప్పులను ముంచి కాంట్రాక్ట్ పూర్తి చేశావా? అవును, ఇక ముంచాల్సింది ఒక్కటే మిగిలింది. ఏమిటో అది? నిన్ను, నీ పరువుని. అంతదాగా ఎదిగా ఉన్నమాట. షిప్పు మీద కట్టేసి నేను కొరడాతో కొట్టినప్పుడు చూశావు. షిప్ అంటే ఏమిటో అప్పటి మా యాక్షన్ లో రియాక్షన్. ఆ రోజులు అప్పుడే మర్చిపోయావా? మర్చిపోలేదు కాబట్టి నీ క్రికెట్ యాక్షన్స్ కి స్ట్రాంగ్ రియాక్షన్స్ ఇస్తూనే వచ్చాను. నా ఇండస్ట్రీ తొలి ప్రోడక్ట్ ని నీ కూతురు చేత కొనిపించడం నీ యాక్షన్ కి నేనిచ్చిన ఫస్ట్ అండ్ బెస్ట్ రియాక్షన్. టీ కప్పుకు టికానా లేని వాడిని ఏ హార్బర్ లో అయితే నన్ను అవమానపరిచావో అదే హార్బర్ లో నీకు స్థానం లేకుండా చేయడం నీ యాక్షన్ కి నా సూపర్ రియాక్షన్. ఊరి నీ సాధ్యం కోలా మమ్మల్ని నాశనం చేయడానికి పంచవర్ష ప్రణాళిక వేసుకొని తిరుగుతున్నావు అన్నమాట. కంగారుగా ఆల్ రైట్, ముందు ముందు నువ్వు ఈ కాంట్రాక్ట్స్ ఎలా చేస్తావో నేను చూస్తాను. నీకు సపోర్ట్ ఇచ్చిన ఈ ఇంజనీర్ని 24 గంటల్లో కార్నర్ చూసి క్లచరం చేస్తాను. సుదర్శన్ రావు, ప్రపంచంలో నీలాంటి దుర్మార్గులే కాదు, ఈ ఇంజనీర్ గారి లాంటి ఉత్తములు కూడా ఉంటారు. వాళ్ళకి నీలాంటి వాళ్లతో సమస్యలు వస్తాయని నాకు తెలుసు సుదర్శన్ రావు. అందుకే ఆయనకి ఇంతకంటే మంచి ఉద్యోగం ఏర్పాటు చేశాను. అదిగో ఆర్డర్స్ కూడా వచ్చాయి. వెళ్ళి ఆర్డర్స్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ మేడం. అతను చూసి దెబ్బ కొట్టడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చావా రాజేశ్వరీదేవి? నేను రాజేశ్వరీదేవిని కాదు సుదర్శన్ రావు, భాగ్యలక్ష్మిని. భాగ్యలక్ష్మి నువ్వా? పిల్లలందరికీ చక్కెట్లు ఇవ్వండి. అట్టగే బాబు. మీ అమ్మాయి గారు అక్షరాభ్యాసం ఎంత వైభవంగా చేస్తున్నారు. రేపు పెళ్లినాడు ఇంకెంత హడావుడి చేస్తారో సుదర్శన్ రావు గారు. ఇదిగో రాజా. రైట్, నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావు? నీకెందుకురా పలక? నాకు పలక్ కావాలి. వీళ్ళతో కలిసి నేను అక్షరాలు రాసుకుంటాను మావయ్య. అక్షరాలు రాసుకుంటావా? చంపేస్తాను. పోదలకి. రాజా, రాజా. ఎవరండి ఆ కుర్రాడు? మామయ్య అంటున్నాడు. మీ అల్లుడా? అల్లుడా పాడా? వాడు మా ఇంట్లో పనిచేసేదాని కొడుకు. ఇప్పటికి కలిసిన భోజనం లేవు. పదండి. ఏమిటన్నయ్యా నువ్వు అంది? ఈ రోజు నా బిడ్డని ఇంట్లో పనిచేసే కూలదాని కొడుకులాగా కనిపిస్తున్నాడా? ఏ కోపం ముంచుకొచ్చిందా? అసలు 10 మంది ఉండగా వాడిని బయటకు వదలొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. అయితే మాత్రం ఏ అన్నా తన చెల్లెల్ని అనకూడని మాట అంటానికి నీకు మనసులో ఒప్పింది. నాకు నా కుటుంబానికి నువ్వు ద్రోహం చేయకపోతే ఈ ఆస్తిలో నా కొడుకు మాత్రం బాగా ఉండేది కదా. భాగాలు పంపకాలంటూ బెదిరింపులు కూడా దిగావు అనమాట. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఇప్పుడు పెట్టే కొడుకు కూడా పెట్టను. నువ్వు నీ కొడుకు బయటికెళ్ళి అడుగుతుండో బతకాలి. ఎవరెలా అవుతారో నిర్ణయించాల్సింది ఆ భగవంతుడు గాని నువ్వు కాదన్నయ్యా. నన్ను కూలిదాన్ని చేసినా వంచన చేసినా దశ బాగుంటే నా కొడుకు ఎంత వాడవుతాడో నువ్వు చెప్పగలవా? అవుతాడు. కూలిదాని కొడుకు కోటీశ్వరుడు అవుతాడు. అంత పౌరుషం గల దానివి మాకు భారంగా ఇక్కడ పర్యాటం దీనికి బయటికి వెళ్తే అవచ్చుగా. రై, దీని కొడుకుని గేటు బయటికి నెట్టి దాని సామాను కూడా బయట పడేయండి. ఏ కూలిదాని కొడుకు కోటీశ్వరుడయ్యాడని తెలిసి చెమట్లు పడుతున్నాయా? ఇప్పటిదాకా వీడు నీ కొడుకేనని మీరంతా నన్ను దెబ్బతీయడానికి ఆరాటపడుతున్నారని నేను గమనించలేకపోయాను. ఇక వీడి పతనం చూసేదాకా నేను నిద్రపోను. నీకు నిద్రే లేకుండా చేస్తాను. అది చూస్తాను. పిచ్చి సుల్తాన్, ఒకప్పుడు నా తల్లిని ఊహ తెలిసాక నన్ను అవమానించిన నీ అహాన్ని త్వరలోనే పాతి పెడతాను. పందెం గడువు దగ్గర పడింది.
అన్నిటికీ సిద్ధంగా ఉంటా. సార్ మీకు సెల్లెలున్నట్టు నాకు చెప్పలేదంటే చెప్పమా అమ్మా. రాస్కల్, నువ్వేమైనా నా మేనమావా? మా ఫ్యామిలీ పొక్కలన్నీ చెప్పడానికి నోరెత్తేవా ఉప్పు నీళ్ళు తాగిచ్చేస్తాను, జాగ్రత్త. డ్రైవర్ వెనక పని. సుదర్శన్ రావు, ఇక నుంచి నీ జీవితం వెనక్కే పోతుంది. నీ ఆస్తిలో అంతస్తులో సగభాగానికి రాజా అప్పుడే చేరుకోగలిగాడు. షిప్ యార్డ్ కాంట్రాక్ట్ లో చేజారిన నీ సంవత్సర ఆదాయం 1,80,00,000 పడిపోయింది. సంవత్సరం తిరిగేసరికి రాజా నీకన్నా ఎక్కువ ఆస్తులు సంపాదించిన ఆశ్చర్యం లేదు. ఇక నీ బ్రతుకు రివర్స్ గీరే. డ్రైవర్ ముందు పని. అమ్మా, సుదర్శన్ రావు మావయ్య నువ్వు చెప్పిన వెంటనే నేను వేసిన పందెం మంచికి అనిపించింది. శ్రీకృష్ణుడికి కంసుడికి చుట్టరికం ఉంది, శత్రుత్వం ఉంది. ఇప్పుడు ఈ మావకు నేను వేయబోయే సుదర్శన్ చక్రం ఎలా ఉంటుందో నువ్వే చూడు. చాలే ఊరుకోరా. ఎక్కడ రాజాగారు చెప్ప పెట్టకుండా క్యాంపస్ లోకి వచ్చాడంట. ఎక్కడ చెప్పు, కనపడతా చంపేస్తాను. ఏమిట్రా అలా అవుతున్నావు? మీరా మనిషి ఎదురుగా లేకపోతే నేను ధైర్యంగా మాట్లాడతాను. నన్ను ఏం చేయొద్దు, మీ కాలు పట్టుకుంటారు బాబు. ఆ రాజా వాళ్ళంతా దుర్మార్గ బంధువులమ్మా, దుష్ట రిలేటివ్స్. మన ఐశ్వర్యాన్ని చూసి ఓరవలేక, పన్నులో గెలవలేక లేనిపోని కథలు చెప్పి లిటిగేషన్స్ పెడదాం చూస్తున్నారు. అదేమిటండి, లేనిపోనివి చెప్పి పిల్లల మనసులో కూడా కలతలు రేపుతారు. నోర్మై, పిల్లల్ని పెంచడం ఒక ప్రత్యేకమైన కళ, అది నీకే తెలుసు. అధికంగా మాట్లాడావంటే డైనింగ్ హాల్లో ఉషా సీలింగ్ ఫ్యాన్ కట్టి నీ తల గిరగిరా తిప్పుతాను. పో పూజా గదిలోకి. ఏం తిప్పుతారో ఏమిటో, ఆ రాజాగారు మళ్ళీ మన కొంపలు ముంచేస్తున్నాడు. ఏమిటది? అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో సరసమైన నాణ్యమైన వాషింగ్ పౌడర్ ఇండస్ట్రీ పెట్టేస్తున్నాడు. అది సక్సెస్ అయితే మనందరి తరలు గిరగిరా గిరగిరా. వాషింగ్ పౌడర్ ఇండస్ట్రీయా? చూస్తాను. మరదలా అని వచ్చాడుగా, బాబా అని వెళ్ళి ఒక ఆట ఆడిస్తాను. నాకు అప్పుడే తెలుసమ్మా మీ రాజేంద్ర బాబు ఎంత గొప్పవాడవుతాడని. ఆ రోజు నేను ఇచ్చిన డబ్బును 10 చేసి నాకిచ్చి తన నిజాయితీని నిరూపించుకున్నాడు. కష్టాలలో ఉన్న నన్ను ఆదుకున్నాడు. అతని కృషి పట్టుదలే ఇంతవాణ్ణి చేశాయి. 10 కాలాల పాటు అతను చల్లగా ఉండాలమ్మా. వస్తానమ్మా. గుడ్ మార్నింగ్ రాజేష్. ఓ హౌ లక్కీ. మనం పెట్టబోయే ఇండస్ట్రీ కోసం ఈ వాషింగ్ పౌడర్ ఫార్ములా సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాను. నేను ఏ పని మీద వెళ్ళినా నువ్వు ఎదురుస్తే చాలు, ఇక నాకు తిరిగే ఉండదు. ఆల్ ది బెస్ట్. సక్సెస్ ఇస్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ. ఏమిటయ్యా, ఏమిటి కంగారు? మీరు కొట్టనంటే, మీరు తిట్టనంటే, తోలు తీయనంటే, డోలు వాయించనంటే మీకు ముఖ్య విషయం చెప్తా. చెప్పండి. ఏం లేదు బాబు గారు, అమ్మాయి గారు తన తప్పు తెలుసుకుంది. అప్పటి నుంచి నా బావని చూడాలి, నా బావని కలుసుకోవాలి, నా బావ దగ్గర క్షమాపణ కోరుకోవాలని గెట్ హౌస్ లో కూకున్నారు. రండి బాబు గారు. ఓకే. శాబాష్ బేబీ శాబాష్. ఆ రాజాగాడి యాక్షన్ కి సరైన రియాక్షన్ ఇచ్చి వాషింగ్ పౌడర్ ఫార్ములా చేజిక్కించుకున్నావు. అతన్ని నమ్మించాను చూడు డాడీ. నిజంగానే నేను మారిపోయాను అనుకున్నాడు అతను. ఇలా కుదరమ్మా, సైంటిస్ట్. Yes, sir. అందుకో ఫార్ములా. వారం రోజుల కల్లా వాషింగ్ పౌడర్ మార్కెట్ లోకి రావాలి. మిస్టర్ కంగారు, పేపర్లోను, రేడియోలోను, టీవీలోను ఎక్కడ పడితే ఎక్కడ ఏ మారుమూలు చూసినా సరే మన పౌడర్ గురించే పబ్లిసిటీ రావాలి. ఓకే సార్. థలథలాడే తెలుపు, మిలమిల్లాడే మెరుపు, తెచ్చేది ఇచ్చేది ప్రియాంక వాషింగ్ పౌడర్. హై, మీ పని మనిషి మంగి నచ్చేది, మీ వారికి నచ్చేది ప్రియాంక వాషింగ్ పౌడర్. టింగ్ టింగ్. మీ బట్టల మురికి వదలాలన్నా, అవి మిలమిలా మెరవాలన్నా వాడండి ప్రియాంక వాషింగ్ పౌడర్. కంగ్రాచులేషన్ సార్, వెరీ వెరీ హ్యాపీ న్యూస్ టు యూ. మనం మార్కెట్ లో రిలీజ్ చేసిన 50 లక్షల ప్యాకెట్ల ప్రియాంక వాషింగ్ పౌడర్ స్టాక్ లేకుండా అమ్ముడుపోయింది సార్. ఎక్కడ చూసినా నో స్టాక్, నో స్టాక్, నో స్టాక్. ప్రజాభిమానం వెల్లువలో పొంగుతోంది. జనమంతా అదరగొట్టే జేజేలు, అదరగొట్టే జేజేలు. జనంలో మీ పేరు మోగిపోతోంది, ఇంకా కాసేపట్లో రేగిపోబోతోంది. ఏమిటా న్యూసెన్స్? ఎవరి ముష్టివాడు? బిచ్చగాడ ఉత్తరాణ సంఘం పెట్టావా? ముష్టివాళ్ళు కాదు సార్, వీళ్ళంతా మన ఆఫీసులో ఎంప్లాయీస్. మన ప్రియాంక వాషింగ్ పౌడర్ శాంపిల్ డబ్బాలు ఫ్రీగా ఇచ్చేసరికి ఇంట్లో ఉన్న గుడ్డలన్నీ వీర ఉతుకుడు ఉతికి అవి పెలికలై చీలికలై పీలికలైపోయా. టాకింగ్ మన వాషింగ్ పౌడర్ వాడితే బట్టలు చిరిగాయా? నేనే కాదమ్మా, కంట్రీ వైడ్ గా మన కస్టమర్లందరూ జుట్టు పీక్కుంటున్నారు. సార్ మీరు సెలవిస్తే అర్జెంట్ గా 2 చీరలు ఇంటికి పట్టుకెళ్ళాలి. పాపం మా ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితుల్లో కూడా లేరు. నో, అలా జరగడానికి వీల్లేదు. అదరగొట్టే సేల్స్, అదరగొట్టే ప్రజాభిమానం. అదరగొట్టడానికే ఏజేలు కొడుతూ వస్తున్నారు.
ఆగండి ఆగండి ఏమిటో ఇదంతా? ఇంకా ఆగేదేంటో ఈ వాషింగ్ పౌడర్ వల్ల మా బట్టలు నాశనం అయ్యాయి. ఈ నష్టపరిహారాన్ని బాబు చెల్లిస్తారా? ఏమిటయ్యా మీరు చెప్పేది? న్యాయం ఆలోచించండి. ఒకరిద్దరికైతే నష్టపరిహారం చెల్లించగలను. ₹1,00,00,000 చెల్లించాలంటే ఎక్కడి నుంచి తగలను మీరే చెప్పండి. వాడితో మాట్లాడేమిట్రా? కార్లు సైకిల్ పగలగొడదాం. దొరికి సంబంధాలు ఎత్తుపోదాం. కారు పగలగొట్టండి. విషయం ఏదో సీరియస్ అవుతుంది. అవకాశం ఉంటే సాయంత్రం అపోలో హాస్పిటల్ కలుద్దాం. వస్తాను. ఆగండి. రండమ్మా కూర్చోండి. మీ ఇల్లు చాలా బాగుంది తినియారు. ఎవరండి అతను కోటేసుకుని తోట పని చేస్తున్నాడు? వాడా మా ఇంట్లో పనిచేసే కూలి. మా అబ్బాయి పాట కొట్టిస్తే అది వేసుకుని పని చేస్తున్నాడు.